ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇప్పుడు ప్రజాపతి యొక్క అంటే సమయం కాని సమయంలో కశ్యప ప్రజాపతి ఆయన భార్య అయినటువంటి దితి కరియడం ద్వారా దితి గర్భాన్ని తాలుస్తుంది. కానీ దితికి కశ్యపుడు చెప్పాడు, నీవు సంధ్యా సమయంలో నువ్వు నన్ను కలిసేవు కాబట్టి నీకు 2 రాక్షసులు పుడతారు నీ గర్భం నుండి. వారి లోక కంటకులవుతారు, ముల్లోకాల్ని చాలా బాధ పెడతారు, చివరికి పరమేశ్వరుడి యొక్క చేతిలో మరణాన్ని పొందుతారు అని చెప్పాడు. ఈమె సరే లోక కంటకులు అని చెప్పి చాలా బాధపడినప్పటికీ పరమేశ్వరుడి యొక్క ఆయన చేతిలో వీరి యొక్క మరణం ఉన్నది అని ఆమె సంతోషాన్ని పొందింది. కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు ఆమె గర్భంలో ఉన్నది. అలా ఎన్ని సంవత్సరాలు ఉందనుకుంటున్నారు? 100 సంవత్సరాలు ఉంది. జీవనం చాలా సంవత్సరాలు ఉండేది. ఆ విధంగా ఈ దితి గర్భంలో 100 సంవత్సరాలు ఇంచుమించు ఆ తేజస్సు ఉండిపోయింది. లోకాలన్నీ కూడా కాంతి విహీనమైపోయేటది ఆశ్చర్యం. పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తేజో విహీనులైపోయారు. అప్పుడు అంతా దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఓ బ్రహ్మదేవా, ఈ లోకమంతా కూడా చీకటితో నిండిపోయిందయ్యా, సమస్తమైన లోకాలు కూడా ఇలా ఉండిపోయాయి, ఎక్కువ చీకటితోటే ఉంది, ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ లోకాలని అంతటా వ్యాపించిన అంధకారం చివరికి ఎలా ఉందంటే ఏది రాత్రో ఏది పగలో తెలియకుండా ఉంది. మరి అటువంటిప్పుడు ఎలా చెప్పండి? కాలాలు ఎలా తెలుస్తాయి? ఏ కాలాల్లో ఏ ధర్మాలు ఆచరించాలో ఎలా తెలుస్తాయి? అమావాస్య ఎప్పుడో పౌర్ణమి ఎప్పుడో తెలియనప్పుడు ఏ విధమైనటువంటి ధర్మాలు చేయగలరు? తిథులు తెలియకుండా, వారాలు తెలియకుండా యజ్ఞయాగాది క్రతువుల్లో ఏ విధమైన సంకల్పం చెప్పి ఏ విధంగా దేవతలను ఆహ్వానం చేయగలరు? ఏ విధంగా యజ్ఞయాగాది క్రతువులు చేయగలరు? రాత్రి ఏదో పగలేదో తెలియట్లేదు. ఏమిటో ఈ యొక్క విచిత్రం అని చెప్పి చాలా బాధపడిపోతున్నారు. ఆ విధంగా ఆ కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు దితి గర్భంలో ఉండిపోయింది. ఆ తేజస్సు బయట అంతా కూడా అంధకారమైపోయేటువంటి స్థితిలో ఉన్నది. అప్పుడు దేవతలారా, మీకంటే ముందర జన్మించిన వాళ్ళు ఉన్నారయ్యోయ్, నా మానస పుత్రులు సనక సనాతన సనత్ కుమారాదులు ఉన్నారు. వీరు 4 వారు మహనీయులు. వారు ఈ బాహ్యమైనటువంటి లౌకికమైన వాంఛలు ఎందుకు కోరికలు లేదు. ఇది నాది, ఇది నీది, భార్య పిల్లలు ఏమీ లేవు. సదా భగవంతుడిని ధ్యానం చేస్తూనే ఉంటారు. వాళ్ళు పైగా ఆకాశ మార్గంలో విహరిస్తారు. 5 సంవత్సరాల బాలు ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారు వాళ్ళు 5 సంవత్సరాల బాలుర్లా మనకు కనబడతారు. వారి ద్వారా మనకి ఏదో ఉపాయం కాస్త తెలుస్తుంది అని చెప్పి బ్రహ్మగారు అన్నారన్నమాట. సనత్ కుమారాదులు అన్నమాట.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మొత్తం మీద ఇలా లోకాలన్నీ తిరుగుతూ విష్ణులోకం వెళ్ళారు. హరి యొక్క వైకుంఠాన్ని చేరారు. అక్కడ అందరూ ఎలా ఉంటారు వైకుంఠంలో? చూడండి, అందరూ కూడా విష్ణులోకాన్ని పొందారు అంటారు. విష్ణులోకం అంటే అందరూ విష్ణువులాగే ఉంటారు. ఇది విష్ణులోకంలో. విష్ణులోకంలో ఉన్న వాళ్ళంతా కూడా చతుర్భుజాలు ఉంటాయి, కొండలాలు ఉంటాయి. వాళ్ళంతా కూడా శంఖ చక్ర గదా పద్మాలు ధరించినట్టుంటారు. అంతా విష్ణు స్వరూపాలుగానే కనపడతారు విష్ణులోకంలో వాళ్ళు. హరినే పూజిస్తారు, హరినామాన్నే జపిస్తారు, ఆ స్వామినే మనసు యందు ఉంచుకుంటారు, ఆమె స్వామి యొక్క గాథల్నే చెప్పుకుంటారు. వైకుంఠంలో నిశ్రేయస్సు అనే ఒక వనం ఉందటండి. ఆ వనంలో వృక్షాలు. కానీ విష్ణులోకంలో అన్ని ఫలాలు, అన్ని పుష్పాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అవి మాడిపోవడం ఏమి ఉండవు. ఎప్పుడూ ఫలాలు ఉంటూనే ఉంటాయి చెట్లని, ఆ పుష్పాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వైకుంఠంలో అలా ఉంటుందట. ఆ వనం పేరు నిశ్రేయస్సు అనే వనం అటండి. అన్ని ఋతువుల యందు కూడా పుష్పాలు, ఫలాలన్నీ ఉంటాయి. అవి వనం చూస్తే చాలండి, అందరి యొక్క కోరికలు తీర్చే విధంగా ఆ వనం ఉంటుంది అన్నారు. అక్కడ స్వామి దివ్య చరిత్రాన్ని గానం చేస్తూ ఉంటారు. అక్కడ పుష్పాలు ఉన్న స్వామి మాత్రం ఆ పుష్పాలని ధరించినట్టండోయ్. అవంతా చూసి ఆనందాన్ని పొందుతూ ఉంటారట. వాళ్ళు ఊరికే చేసేరు. ఏం పుష్పాలు ఉన్నాయి అన్నారు. మందార పుష్పాలు ఉన్నాయట, పున్నాగ, జాజి, మల్లి, సంపెంగ, నాగ కేసరం, పొగడ, పద్మ, ఇలా అనేకమైనటువంటి పుష్పాలన్నీ ఉన్నాయి. స్వామికి ఇన్ని రకాల పుష్పాలు ఉన్నాయి కదా. ఏ రకమైన పుష్పం స్వామి బాగా ఇష్టపడతారు మీరు చెప్పండి. మీకు అందరికీ తెలుసు. విష్ణుమూర్తికి ఇష్టమైంది ఏమిటయ్యా? ఏ పుష్పం అంటే తులసి. ఆ తులసి వనాల్లో ఆయన విహరిస్తారు, తులసి మాలల్నే ధరిస్తారు. ఆ తులసి అంటే ఆయనకి చాలా ప్రీతట. ఆయన ఆ తులసి వనంలోనే కూర్చుంటారట, ఆ తులసి మాలల్నే ధరిస్తారట. మిగిలిన అందంగా ఉన్నాయని సంపెంగ పూలు మెడలో వేసుకోరు, ఆయన తులసి మాలనే ధరిస్తారటండి. ఆ వైకుంఠ ధామము కన్నులు పండుగగా ఉంటుంది. అక్కడ విష్ణు భక్తి మాత్రమే లభిస్తుందట. ఏమండోయ్, విష్ణులోకం అంటే సామాన్యంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆ ప్రాకారాలు అన్నీ కూడా వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలతో పొదిగినటువంటివి ఉంటాయి. అన్నీ విష్ణు విమానాలే. అలంకారంతో, అనేక రకాల పుష్పాలతో, దివ్యకాంతులతో, వజ్రాలతో, మాణిక్యాలతో ఆ మంచి మంచి విమానం. విష్ణు భక్తుడు నాడు మరణించాడంటే అతను మంచి పుష్పక విమానంలో, మంచి విమానంలో విష్ణులోకాన్ని పొందుతాడు. ఇలా విష్ణులోకానికి వెళ్ళేటువంటి విమానాలే బోలెన్ని ఉంటాయట. మంచి వర్చస్సు, తేజస్సు, కాంతి, చిరు మందహాసాలతో ఉంటారట. ఇక్కడ విచిత్రం తెలుసా? లక్ష్మీదేవికి చంచలత్వం అన్నారు. ఆ లక్ష్మీదేవి అక్కడ చంచలంగా ఉండదంటండి, నిశ్చలంగా ఉంటుందట. నిశ్చలమైనటువంటి ఆ లక్ష్మీదేవి చక్కగా ఆ చంచలత్వాన్ని మానేసి ఆ విష్ణుమూర్తిని సేవిస్తూ ఉంటుంది. ఆ భగవంతుడి నామము, కథలు, ఇవన్నీ కూడా చరిత్ర, జపము, ధ్యానము, ఇలా అక్కడున్న వాళ్ళంతా విష్ణువునే స్మరిస్తూ ఉంటారు. మానవ జన్మ చాలా గొప్పదటండి. అన్నిటికంటే దేవతల కంటే కూడా గొప్పది మానవ జన్మ అని చెప్తున్నారు. ఇటువంటి మానవ జన్మలో మనకున్న సమయంలో భగవంతుడిని నామం చేసి ఆ భగవంతుడిని మనం స్మరించకపోతే ఇంకా జీవితం వ్యర్థమటండి. శరీరం ఎంత అందంగా ఉన్నప్పటికీ ఒకప్పటికి ముడిచిపోయవలసిందే. భూతాలతో నిర్మితమైన శరీరం, ఈ యొక్క ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశించేటప్పటికి ఈ ఆత్మని పంచభూతాల్లో పిల్లలు కలిపేస్తారు. ఆత్మ వెళ్ళిపోతుంది, ఈ దేహాన్ని కలిపేస్తారు వాళ్ళు. చేత మానవ జన్మ చాలా గొప్పదట. ఇటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకుని సదా విష్ణువుని ఎవరైతే ధ్యానించారో వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అటండి, ఎంత నరకప్రాయం అవుతుందట. మిగిపోతే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, గర్వం, అహంకారం, నేనే గొప్పవాడిని, నా ప్రతిభే, నా తెలివితేటలే అంటాడు.
నీకు ఇచ్చినటువంటి అవయవాలన్నీ సద్వినియోగం చేసుకుని భగవంతుడిని ఇటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభించిన నీవు సదా భగవంతుడిని ధ్యానం చేయకపోతే నీ జీవితం వ్యర్థం రా అబ్బాయి అంటున్నారు. భగవన్నామము అనే అసలు సంసారం అనేది ఒక ఊబి. ఈ ఊబిని దాటాలంటే భగవన్నామం చెయ్యాలి. అలా చేయకపోతే వాడి జన్మ ఆ ఊబిలో ఎలా అయితే దిగిపోతాడో మానవుడు అలా దిగిపోతాడట. అంచేత ఆ భగవంతుణ్ణి సదా నిత్యము స్మరించుడు చేత యమధర్మరాజు కూడా మన దగ్గరికి రాడటండి. కొంచెం టైం తీసుకుంటాడు. ఒరే బాబు వాడు విష్ణు భక్తుడా, వాడి దగ్గరికి వెంటనే వెళ్ళకండిరా బాబు అంటాట. అంటే ఇంకా మనం విష్ణువుని ఆరాధిస్తూ ఉండడం వల్ల ఇంకా మనం పుణ్యం సంపాదించుకుంటానికి ఆయన కూడా మనకు కొంచెం టైం ఇస్తాడు. పాపాలు చేస్తూ ఉంటే తీసారు బాబు, వెంటనే వీడిని తొలగించారు బాబు, వీడు ఉంటే చాలా డేంజర్ అంటారు. అంతే కదండి. అల్లరి చేసేవాడికి యాకేజీ వరకు లీడర్షిప్ ఇస్తారు. అల్లరి చేసేవాడి వరకు బాబు వీడిని వెంటనే పంపించేయండి అంటారు. అంచేత బుద్ధిమంతులు ఉన్నారే వారికి భగవంతుడు యమధర్మరాజు కూడా ఇస్తాట. ఆ వైకుంఠ ధామం అన్నదే విష్ణుమూర్తి యొక్క నివాస స్థానం అటండి. ఆ సనక సనందన ఆ మహామునులు తమ యోగ ప్రభావం చేత అట్టి అద్భుతమైనటువంటి వైకుంఠ ధామాన్ని సమీపించారు. ఎవరు? ఈ బ్రహ్మ యొక్క మానస పుత్రులైన నలుగురు. ఈ నలుగురు ఆ లోకోత్తరమైనటువంటి ఆ వైభవాన్ని చూసి చాలా ఆనందపడిపోయారు. ఓహో ఎంత అత్యద్భుతం, ఎంత అత్యద్భుతం అని. మహామునుల నలుగురు కూడా ఆ వైకుంఠ ధామం యొక్క 6 కక్షలుంటాయి, కాంపౌండ్ వాల్స్ 6 దాటేసారండి. 7వ దాటాలి. 6 ఎవరు అడ్డగించలేదు, వెళ్ళిపోయారు. 6 దాటేశారు. 7వ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ 2 ద్వారపాలకులు ఎడాపెడా ఉన్నారు. వీళ్ళకేం తెలుసు, ఈ అంతంత 5 ఏళ్ల పిల్లల్లా ఉంటారు వీళ్ళు. గబగబా ఈ బుడంకాయలాగా ఈ నలుగురు అది దాటేస్తున్నారు. దాటేస్తుంటే ఆ ద్వారపాలకులు ఏం చేశారు, మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు అయితే పట్టించుకున్నాం, ఈ చిన్నపిల్లలు కదండి వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఆడుకునే వాళ్ళు పరిగెట్టినట్లుగా అలా వెళుతూ ఉంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ భగవంతుడిని చూడాలనే ఆతృత. మహాపరమ భాగవతోత్తములు ఈ నలుగురు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా బెత్తం లాంటి ఒక కర్ర తీసుకుని అడ్డగించారు. వెళ్ళరు వీళ్ళు ఎవరు అని ఇలాగలా అన్నారు. అనేటప్పటికీ ఈ నలుగురు కూడా మహానుభావులు, పరమ భాగవతోత్తములు, మహా తపస్సంపన్నులు, బ్రహ్మ యొక్క మానస పుత్రులు. అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఏంటి ఇంత మనం గొప్పవాళ్ళు, మనకి ఎక్కడ ఈ ప్రపంచంలోనే ఎక్కడ అడ్డు ఉండదు, ఈ లోకాలన్నీ మనం తిరుగుతూ ఉంటాం, వీళ్ళెవరో ఇద్దరు వచ్చి పొల్లొచ్చుకుని మనల్ని అడ్డగించడం ఏమిటి, చాలా తప్పు చేశారు అని చాలా బాధపడ్డారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎలా ఉన్నారట, శ్యామవర్ణం. ద్వారపాలకులు కూడా నీలమేఘ శ్యామవర్ణంగానే ఉన్నారట. 4 భుజాలు కలిగి ఉన్నారట. మెళ్ళలో మంచి మాలలు వేసుకున్నారట. ప్రకాశవంతంగా విష్ణుమూర్తిలా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే 7వది ఇక్కడ దాటి వీళ్ళు ఇలా వచ్చారో చాలా కోపం వచ్చేసిందనమాట. అవమానంగా భావించారు. హరిని దర్శిద్దామని ఆటంకం ఏర్పడినందుకు ఆ మునులకు ద్వారపాలకులతో ఈ విధంగా అన్నారు. ఏమిటి మరి ఆ విధంగా ఆ ద్వారపాలకులు చేసిన పనికి వీళ్ళు చాలా అవమానంగా పలికి ఏమన్నారంటే, ఓ ద్వారపాలకులారా, భగవంతుడి యొక్క సేవా భాగ్యం లభించడమే చాలా కష్టమయ్యా. భగవంతుడి యొక్క దర్శన భాగ్యమే లభించదు, భగవంతుడితో ఉండడమే లభించదు. అటువంటిది మీ 2 ద్వారపాలకులు కూడా ఇక్కడ నియమించబడ్డారు. మీరు కూడా భగవంతుడి యొక్క భక్తులే, మేము భగవంతుడి యొక్క భక్తులే. మాకు సమాన భావం చూపించాలిగా. మేము వెళ్ళొద్దో మానొద్దో పట్టే పెట్టండి. పొలలిచ్చుకుని అడ్డగించడం ఏమిటి, తప్పిది. ఏమండి వెళ్ళకూడదు, ఈ సమయం ఇది ఏదో గౌరవపూర్వకంగా మహామునిలా భావించాలి. కానీ ఏదో మీరు మమ్మల్ని తొణకరప్ప అంటే చాలా తక్కువగా ఆలోచించారు. కనుక పైగా మీరు దేవతా రూపాన్ని కలిగి ఉన్నారు.
మీకు ఎవరి వల్ల భయం లేదు. అంచేత పైగా మీరు భగవంతుడు పెట్టినటువంటి ద్వారపాలకులు. మీకు మందబుద్ధి కలిగి ఉన్నట్లుగా ఉంది, మీ ఆలోచన కరెక్ట్గా లేదు. కనుక మిమ్మల్ని పరిశుద్ధమైన అంటే మళ్ళీ మిమ్మల్ని చక్కగా మార్చడం కోసం మీరు ఈ వైకుంఠాన్ని వదిలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది అన్నాడు. ప్రాణులు అందరికీ కూడా శత్రువుల్లా ఉంటారు. కామ క్రోధ లోభములను నివాస స్థానంగా ఉన్నటువంటి పాప యోనుల యందు మీరు పుడతారు. అంటే రాక్షసులుగా పుడతారని అర్థం. అంచేత లోకాలను భయపెట్టేవాడుగా, కామక్రోధ లోభ నివాస స్థానములు కలిగేటట్లుగా పాప యోనుల యందు మీరు పుడతారు, పాపాత్మల యందు జన్మిస్తారు. బాధపడిపోయి వాళ్ళు ఏమన్నారంటే, ఆ మునుల యొక్క వచనాలు విని వారిరువురు బ్రాహ్మణ శాపం ఇది. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. ఆ శాపాన్ని నివారించడం అనేది చాలా కష్టం. అంచేతే భూసురులు అన్నారు బ్రాహ్మణోత్తముల్ని. భూసురులు అంటే భూమి మీద నివసించే దేవతలు అని అర్థం. ఈ దేవతల ద్వారానే ఎన్ని యాగాది క్రతువుల ద్వారా, వీరు వేసే అవిష్యు ద్వారా దేవతల్లో ఉన్నటువంటి స్వర్గాది లోకాల్లో ఉన్నటువంటి దేవతలు ఆనందంగా అవిష్యుని స్వీకరిస్తారట. అంచేత దేవతలకి మనుషులకి మధ్యలో ఉన్నవారు ఈ భూసురులు, బ్రాహ్మణోత్తములు. వీరంటే విష్ణుమూర్తికి కూడా చాలా గౌరవమే బ్రాహ్మణులు అంటే. బ్రాహ్మణుల జోలికి అసలు విష్ణుమూర్తి కూడా రారట, అంత గొప్పవాళ్ళు బ్రాహ్మణులు అని ఈ యొక్క భాగవతం చెప్తూ ఉంటుంది. సనక సనందన అది కుమారులు ఉన్నారే ఈ నలుగురు, వీళ్ళు బ్రాహ్మణులయ్యా, వీళ్ళ యొక్క శాపం మనం తిరుగులేదు అంచేత అని ఆలోచించారు. ఓ ముల్లారా, మేము చేసింది అపరాధమే, మీరు మాకు విధించిన శిక్ష తగినదే. మేము చేసిన అపరాధం తొలగడానికి మీరు దయ ఉంచి ఈ శిక్షలో కొద్దిగా కాఠిన్యం తగ్గించాలి అని వాళ్ళు కోరారు. అంటే కొంచెం తక్కువ శిక్ష ఇవ్వండి. మీరేమన్నారు, అలా లోకాల్లో వెళ్ళిపోతారు, పాపాత్మల యోనుల్లో పడతారు అన్నారు. ఇదేమిటండి? మేము ఎట్టి తప్పు చేసామో మాకు తెలిసింది. అంచేత మేము ఎలా చేసినా భగవంతుడిని ధ్యానం చేసుకునేటట్లుగా, భగవంతుడిని స్మరించేటట్లుగా మాకు కనుకరించవలసింది. అంచేత స్వామిని మేము వదిలి వెళ్ళలేము అని వాళ్ళు అన్నారు. ఆ ద్వారపాలకులు, ఆ సనకాదులు విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకుని సనక సనందాదులు ఆ జయ విజయులకి శాపాన్ని ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి మెల్లిగా లక్ష్మీ సమేతుడై అక్కడికి వచ్చాడు. ఆ స్వామి వచ్చి ఈ యొక్క మునులతో మాట్లాడడం ప్రారంభించేశారు. ఈ విషయాన్ని రేపు వీళ్ళు ఈ జయ విజయులు భూలోకంలో ఈ యొక్క రాక్షసుల రూపంలో ఎలా పుట్టారు, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, అంటే వచ్చి రేపు మాత్రం తప్పనిసరిగా తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ భాగవతం ఎప్పుడు కూడా వినడమే కాకుండా ఇది 10 మందికి పంచిపెట్టాలని ఒక మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ ఫ్రెండ్సు భాగవతం అంటే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారికి అందరికీ పంపించవలసిందిగా కోరుకుంటూ మళ్ళా కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.